ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలితాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది. అల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వలన ప్రయోజనం ఉండదు. ఈ కొంగ కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నది. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తింది. చివరిలో ఎముక ముక్క దాన్ని గొంతుకు అడ్డం పడింది. అది తీసుకోలేక మింగలేక నానా అవస్థపడింది. అది క్రమేపీ ఎంతో బాధ కలిగించింది. దారిన పోయే జంతువులన్నిటినీ ఆ తోడేలు తనకు ఈ బాధ నుంచి తప్పించాలని కోరుకుంది. కానీ దాని నైజం తెలిసిన ఏ చిన్న జంతువు పక్షి కూడా దాని దగ్గరకు వెళ్ళలేదు. చివరకు ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థ గమనించి అయ్యో ఇది నిజంగానే బాధపడుతుందని జాలిపడింది. దాని బాధ నివృత్తి చేస్తే లబ్ధి పొందవచ్చుననుకుంది. తోడేలు దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి ఉంచమంది. తన పెద్ద ముక్కును నోటిలో దించి ఆ ఎముక ముక్కను తీసేసింది. తోడేలు హమ్మయ్య అనుకుంది. ఎంతో సహాయం చేశావని కొంగను మెచ్చుకుంది. మీరు అంత సహాయం చేస్తే ఒక్క మాటతో సరిపెట్టుకుంటావా అంది కొంగ. దాని అమాయకత్వాన్ని నవ్వుకొని తోడేలు, అమాయకురాలా, నా బాధను తప్పించావు కనుక నిన్ను క్షమించి వదిలేశాను. లేకపోతే నా నోట్లో పెట్టిన నీ తలను కొరికి పలహారంగా తినలేక కాదు బతికిపోయావు, వెళ్ళిపో అంది. తోడేలు బుద్ధికి కొంగ ఎంతో నొచ్చుకుంది. ఇలాంటి దుష్టుడికి సహాయం ఎందుకు చేశాను అని అనుకుంది. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.